కూర్చోబెట్టారు అనుకో. నువ్వు కూడా ఇట్రానా బ్యాక్ రండి మంచిగా. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపినటువంటి భారతమాత ముందు బిడ్డ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికేందుకు 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో అత్యధిక రాష్ట్రాలు కైవసం చేసుకొని ఏదైతే దేశానికి ముప్పుగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో జాతీయవాదులు హిందుత్వవాదులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమించి ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరిచే దిశగా అపూర్వ విజయాన్ని అందించినటువంటి వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుంచి అక్రమంగా రోహింగ్యాలు భారతదేశంలోకి ప్రవేశించకుండా వెస్ట్ బెంగాల్లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోబోతుంది. అత్యధిక బోర్డర్ కలిగినటువంటి బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి దాదాపుగా 2000 కిలోమీటర్ల పైన బోర్డర్ ఉంటే 800 కిలోమీటర్లు బోర్డర్ కూడా ఏర్పడినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, తర్వాత ఇది ప్రభుత్వం వాళ్ళ యొక్క ఓట్ల కోసం, స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ని భారతదేశంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డు ఇచ్చి భారతదేశ సొమ్మును మొత్తం కూడా వాళ్ళకి దోచిపెట్టినటువంటి ప్రభుత్వాలని కాల రాసి దేశం కోసం, ధర్మం కోసం అనిత్యం పాటుపడేటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గొడవ జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడా వచ్చే వారం మనం ఆపగలుగుతాం సంపూర్ణంగా. వెస్ట్ బెంగాల్లో ఉన్న వాటిని అక్రమంగా వలసదారులు మొత్తం కూడా తరిమేస్తున్నారు. వాళ్ళు కూడా మూటా ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో అద్యూహ పరిణామంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంగా అనేక రోహింగ్యాలు, టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ కూడా ఈ ఖమ్మం జిల్లాలో ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క స్థానాన్ని స్థిరపరచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి నేను అజయ్ ఖాన్ అని చెప్పేసి అక్కడ అక్రమంగా వచ్చినటువంటి వలసదారులకు పూర్తి మద్దతిస్తూ అక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిన ప్రక్రియను కూడా ఇక్కడ అవలంబించి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించారు. తర్వాత మొన్న వచ్చినటువంటి మంత్రి గారు తుమ్మల నాగరాజు గారు కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని మళ్ళా వాళ్ళకి మద్దతిచ్చి దేశ ద్రోహ చర్యలకు వీళ్ళందరూ కూడా పాల్పడుతున్నారు. ఎందుకోసం అంటే ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం. ఇక్కడ మదర్సాల పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంతకుముందు ఎక్కడ గ్రామీణ వాతావరణంలో మసీద్ అనే ప్రస్తావన ఎక్కడా లేదు. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో మసీదులు వెలుస్తున్నాయి. ఆ మదర్సాల పేరుతో రోహింగ్యాలని, స్లీపర్ సెల్స్ ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెనుముప్పు ఖమ్మం జిల్లా మీదుంది. మనం కూడా ఈ అక్రమ వలసదారులందరినీ కూడా
వేయాలి. దానికోసం యావత్ జాతీయవాదులు హిందుత్వవాదులు కూడా ఏకమై మీకు ఎక్కడ అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా కానీ గవర్నమెంట్ అధికారులకు తెలియపరిచి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉంది. గత కొద్ది రోజుల్లో తీసుకుంటే ఖమ్మం స్టేషన్లో, రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే అక్రమంగా ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని భావించి రోహింగ్యులు ఇక్కడికి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ రోహింగ్యులరా, మీకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వాలు వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళని కూడా కూకడ వేలతో పీకి ఖమ్మం నుంచి పంపించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను పోరాడతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోండి. వెస్ట్ బెంగాల్లో ఏది జరిగిందో మీ ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుంది. దేశ సమగ్రతను, దేశం యొక్క నిధులని పరదేశాలకు పంచిపెట్టేటువంటి చర్యలను ఎప్పుడైనా మానుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ జరగాలంటే ఈ మోడీ గారి సభను మనం విజయవంతం చేసి, మోడీ గారు మన తెలంగాణకి 800 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రారంభించడానికి వస్తున్నారు. కాబట్టి యావత్ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా, జాతీయవాదులందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, నిరుద్యోగులు, రైతన్నలు అధిక సంఖ్యలో మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి 10వ తారీఖు మనం ఎర్రిపాలెం నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 8:30 కల్లా ఖమ్మం రైల్వే స్టేషన్కి వచ్చి అత్యధిక సంఖ్యలో మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున దళిత సోదరులందరూ కూడా తల్లి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశించి సన్నిహిత గారిని మాట్లాడవలసిందిగా